అదృష్టం ఈ దంపతులు. సరే, మా రమేష్ కుమార్ గారి దంపతులు అంటే దాంపత్యం ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు అక్కడ పార్వతీ పరమేశ్వరులు అనుకుంటే వీళ్ళు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ధర్మాచరణ చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగుంది. ఇది వీళ్ళు చేసేది ప్రతి సంవత్సరం చేస్తున్నారు కార్యక్రమం. అయితే ఈ దంపతులకి ఈ సంవత్సరం పౌర్ణమి రోజు స్వామివారి సన్నిధిలో సోమవారం రోజు ఈ కళ్యాణం చేసుకునే అవకాశం కలిగింది. వాళ్ళకి కూడా మంచి క్షేమం కలిగి వారి మనస్సులో ఏవైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాలన్నీ కూడా అవ్వాలి. ఇంతమంది బ్రాహ్మణ సమక్షంలో దేవతా కళ్యాణం జరిగినందుకు ఆ దాతకి కూడా చక్కటి శ్రేయస్సులు కలగాలి అని వచ్చిన భక్తజనుల్లో అందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఈ 5 రోజుల కార్యక్రమం ఇందాక వారు చెప్పినట్టు ఈ కార్యక్రమానికి క్షేత్రదర్శిని అంతా కూడా మన అనుకుని వారు రమేష్ శంకర్ గారు సంకల్పం చేస్తే మనం అంతా కూడా దానికి చెయ్యాలి అని ఎవరెవరైతే దీంట్లో తను మన ధన రూపాలుగా ఈ క్రతువులో పాల్పంచుకున్నారో అందరికీ కూడా ఆ ఉమామహేశ్వరులు, చండీపరదేవత, ఆదిత్యాత్మక శ్రీరుద్రుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. మనం ఏం చేసినా మనం దాచుకునేటటువంటి డబ్బుకి సద్వినియోగం ఇటువంటి కార్యక్రమాల్లోనే నడుస్తూ ఉంటుంది. బ్యాంకుల్లో పెట్టుకున్నా లేకపోతే ఇళ్లల్లో పెట్టుకున్నా ఆ ధనం ఎంతవరకు మనకు ఉపయోగం అవుతుందో చెప్పలేము. కానీ మన సంవత్సరంలో కొంత సంపాదన ఇటువంటి క్రతువులు లోక కళ్యాణార్థం చేసేటటువంటి క్రతువుల్లోకి వినియోగం చేస్తూ ఉంటే ద్రవ్యశుద్ధి జరిగి భగవంతుడికి అర్పణ చేశాం కాబట్టి ఆ ద్రవ్యాన్ని పెంచడం, ఆ ధనాన్ని సంరక్షించడం బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వీరు ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం పాల్గొని ఇంకా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం చేయాలి అని సంకల్పం ఆయనకి. అటువంటి ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరగాలి అని ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ మంది బ్రాహ్మణులు ఇంకా ఎక్కువ మంది వేద విద్వాంసులు వచ్చి ఈ కార్యక్రమం పటుత్వంగా చేసేటటువంటి ధనవృద్ధి కూడా ఆ రమేష్ శంకర్ గారికి ఆ అమ్మవారు ప్రసాదించాలి అని మనసులా కోరుకుంటున్నాం. అలాగే ఈ దేవాలయంలో మొదటి రోజు మనం అనుకున్నాం దేవతామూర్తులన్నింటికీ కూడా ఈ తపస్సుని ధారపోయాలి అనేటువంటి సంకల్పం వీరిది, ఈ శంకర్ గారిది. అలా అర్చకులు వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు, ఆ మంత్రానుష్ఠానం చేస్తున్నటువంటి అర్చకులు. అందువల్లే గుడి ఇంత చక్కటి అభివృద్ధిలో ఉంది. వేరే వేరే గుళ్ళల్లో సాధారణంగా ఉంటారు అర్చకులు, కానీ ఈ గుడి మొదటి నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. చాలా విశేషంగా అందరు అర్చకులు కూడా ఎంతో భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో, నియమంతో చేస్తూ ఉంటారు. మన వేణువు గారు కానీ, ఆయన రాజశేఖర్ గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ, మల్లికార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో అందరు అర్చకులు ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరగాలి అంటే యథా రాజా తథా ప్రజాని, ఈ దేవాలయాల్ని ఇటువంటి అనేక దేవాలయాల్ని నడుపుతున్నటువంటి ఎవరైతే ఈవో వెంకన్న గారు ఉన్నారో వారి సహకారం ఎంతైనా సరే మనం చెప్పలేం. ఇది సహకారం అనుకోలేదు వారు. ఇది మంచి కార్యక్రమం జరుగుతోంది, ఇటువంటి వైదిక కార్యక్రమానికి మన కర్తవ్యం, ఇటువంటి దేవాలయాలు మనం నిర్వహణ చేస్తున్నాము అంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి అని వారు కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఈ కార్యక్రమానికి అందించారు. ఆ వెంకన్న గారి కుటుంబ సభ్యులకి, కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరులు సర్వదా రక్షగా ఉండి వారి యొక్క అభివృద్ధికి వారు స్వామివారు అనుగ్రహించాలి అని కోరుకుంటూ అర్చకులకి, అర్చకుల కుటుంబాలకి, అందరికీ ఈ సేవకా వర్గం ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆ దేవుళ్ళ ఛానల్ మన ఈ మహేష్ గారు ఆయన ఎంతో భక్తితో ఈ కేవలం ఏదో పరమార్థం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఋత్విక్కుల దగ్గర నుంచి వాళ్ళ వీడియో తీసే వాళ్ళ దగ్గర నుంచి మైక్ సెట్ పెట్టే ఆయన దగ్గర నుంచి వంట చేసిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఒక సేవా కార్యక్రమం లోక కళ్యాణార్థం జరుగుతోంది అని సేవాబుద్ధితో వచ్చారు. డబ్బులు ఇస్తే ఎంత డబ్బులు ఇచ్చినా ఇలా చేయలేరు. ఉదయం నుంచి రాత్రి దాకా అలా మనిషి అలా నుంచుని మొత్తం అంతా తీసి ఎక్కడో దూరం నుంచి అందరూ చూస్తూ ఉంటారు. రాలేని వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏ కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు ఇక్కడ అని ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేసుకుంటూ దీక్షగా పంచకట్టుకుని మొన్న ఎవరో వచ్చి ఆయన కూడా ఒక బ్రాహ్మలు ఇక్కడ వచ్చిన ఋత్విక్కులు అనుకున్నారు. అలా తిరిగాడు నియమంగా ఉండి. ఈరోజు ఏదో ఫ్యాంట్ వేసాడు ఆయన, కళ్యాణం జరుగుతోందని. రోజు కార్యక్రమం జరుగుతున్న రోజులు పంచకట్టుకుని చక్కగా చాలా శ్రద్ధగా చేశారు. అలా మైక్ సెట్ ఆయన కూడా సేవాభావంతో హరీష్ గారు, గణేష్ గారు ఆయన కూడా 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం ఒకసారి కరతాళ ధ్వనులు చేస్తే వీళ్ళు చేసిన సేవకి కొంచెం ఏమన్నా మనం ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే సేవకా వర్గం, ఈ గుడికి సంబంధించినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పని అంటే దేవుడు పని అంటే ఇలా పిలిస్తే ఆ సామాన్లు తోమడం దగ్గర నుంచి అవి కానీ ఇవి కానీ అమ్మ
మణి అమ్మ వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఒకళ్ళని చెప్పలేం, మణి అమ్మ వాళ్ళ పరివారం అందరూ కూడా చాలా శ్రద్ధగా సేవాభావంతో చేశారు. కాబట్టి మేమేంటంటే ఇలా కూర్చుని ఏదో 4 కబుర్లు చెప్తూ మంత్రాలు చదివేస్తాం. ఈ మంత్రాలు చదివితే పనవదు, వెనకాల ఎంతమంది చెయ్యాలి, వడ్డాలు చెయ్యాలి, వంట చెయ్యాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఈయన ఒక సేవాభావం, ఒక పేరు చెప్పి ఇంకో పేరు మర్చిపోతే తప్పు అవుతుంది కాబట్టి పేర్లని చెప్పలేకపోతున్నాం. కానీ వెనకాల అందరూ సహకారం చేయబట్టి ఇంత చక్కగా ఈ కార్యక్రమం అంతా నడిచింది. అలాగే మణికంఠ చిన్నపిల్లాడు అయినప్పటికీ కూడా వచ్చే సంవత్సరం దంపతులుగా అతను రావాలి అని కోరుకుంటున్నాం. అతను ఉదయం నుంచి తిండి లేదు, తిప్పలేదు, పొద్దునే వస్తాడు, రాత్రి దాకా కూడా ఇక్కడే కూర్చుని మొత్తం అక్కడ ఏం సామాన్ లేదన్నా, వంట దగ్గర ఏం సామాన్ లేదన్నా, పైన వడ్డల దగ్గర ఇబ్బంది అన్న, ప్రతిదానికి మణికంఠ 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 అని మనం అందరం పిలుస్తున్నాం. అంటే అలా దాన్ని చేసేలాగా వస్తున్నాడు. అందువల్ల అతనికి కూడా మంచి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కళ్యాణంలో ఇలా తలంబరాలు వేశాడు. వచ్చేసారి దంపతులుగా వాళ్ళు కూడా వచ్చి స్వామివారి మీద తలంబరాలు వేయాలని మనం అందరం కూడా కోరుకుందాం. వచ్చిన భక్తుల జనులందరూ కూడా ప్రతి ప్రోత్సాహం, మీ యొక్క ఉత్సాహం, ప్రోత్సాహం, నిమగ్నతే ఇటువంటి కార్యక్రమాలు ధైర్యం మాకు. కాకపోతే ఈ రోజుల్లో ఎవరైనా మీ ఇల్లులో సత్యనారాయణ వ్రతం చేయాలి అంటే సత్యనారాయణ వ్రతం చేసేదాకా డబ్బులు వస్తాయో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు, అటువంటి రోజుల్లో ఉన్నాం. కానీ మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం, ఇంతమందిని పిలిచి ఇంత సామగ్రిని పెట్టి అన్నదానాలని, భోజనాలని, ఏ ధైర్యం ఈయన చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఏమిటి ఈ ధైర్యం అంటే అందరూ భక్తజనులు ఉన్నారు, వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంగా 5 రోజుల్లో మనకి వస్తుంది, భగవంతుడు తెప్పిస్తాడు. పరమాచార్య స్వామి అనుగ్రహం అది. నాకేం దన్నేం లేదు. చేతిలో ₹1 ఉండి అందరూ ఏమనుకుంటారంటే బాగా ఫండింగ్ వచ్చి యాగాలు చేస్తారేమో అనుకుంటారు. వాస్తవానికి చేతిలో ఏమీ, మాకు దగ్గర ఉంటాం కాబట్టి తెలుస్తుంది, చేతిలో ₹1 లేకుండానే ప్రారంభమైంది. కానీ అయ్యో భగవంతుని అనుగ్రహంతో ఆయా సమయాలకు ఆయా రావాల్సినవి ఇంకా ఉన్నాయి, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. కానీ భగవంతుడు ఇస్తాడు అని ధైర్యం ఎప్పటికీ కూడా. కానీ చాలామంది బుజ్జి గట్టిగా కొడితే తెలుస్తుంది. చాలామందికి ఈ యాగాలు ఎందుకు చేయడం, యాగాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, యాగాలు చేసి ఆస్తులం వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యాగం ఎందుకు చేయాలి అంటే మన పూజా కార్యక్రమం ఇళ్లలో చేసుకునేవి వేరు, యాగం వేరు. యాగం దగ్గర భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఎవరైతే ఆ పరీక్షలకి తల ఒగకుండా తన పరిశ్రమ చేస్తున్నాడో 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం కాకపోయినా 12వ సంవత్సరమైనా పరిపూర్ణమైన అనుగ్రహం భగవంతుడు మనకిస్తాడు. అప్పటిదాకా మనమంతా కూడా ఈ కార్యక్రమంలో ఇలాగే ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనకి తెలుసున్న వాళ్ళందరం కూడా చూస్తూ ఉంటాం. మొన్న ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక విద్వాంసులు, కంచి స్వామివారికి చాలా సన్నిహితులు, హైదరాబాద్లోనే పీఠం పెట్టినటువంటి ఆయన కూడా ఒకరిని చాలామంది కూడా పర్సనల్గా ఫోన్ చేసి, ఏమంటే ఈ రోజుల్లో యాగాలంటే ఊరికే పెద్ద పెద్ద ఆడంబరాలు ఎక్కువైపోయాయి, పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తారు, ఆ ముగ్గులు పక్కనే కాసేపు కూర్చుంటారు, చెప్పే మంత్రం తక్కువ, చేసే పూజలు తక్కువ, పైపైన డాంబికాలు పెద్ద విగ్రహం తయారు చేసి దానికి అలంకరణ చేసి పెద్ద ముగ్గు వేసేసి ఇలా చేస్తే పెద్ద యాగాలు అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మీరు విగ్రహం లేదు, కలశపెట్టారు, ఒక ముగ్గు లేదు, పాడు లేదు, అందరూ కూర్చొని చదువుతున్నారు. ఏంటి ఇది ఎక్కట్లేదు మనుషులకి. పెద్ద పెద్ద ముగ్గులు, బొమ్మలు అలవాటైపోయాయి. బొమ్మలు, ముగ్గులు కావాలి అంటే సినిమా వాళ్ళు వేసుకునేటటువంటి ఏవైతే ఉంటాయో మనం చేసుకోవచ్చు. కానీ బ్రాహ్మణులు ఎందుకు పిలుస్తున్నామంటే మంత్రశక్తి ఇక్కడ ఉండాలి. ఇక్కడ నియమంగా మంత్రశక్తి చేయడం కోసం ఇంత పరిశ్రమగా జరుగుతోందని వాళ్ళందరూ ఫోన్ చేసి, ఈ రోజుల్లో ఇటువంటి యాగాలు చూడడం తక్కువైపోతుంది, అంత ఆడంబర ప్రధానంగా జరుగుతోంది, ఎటువంటి ఆడంబరము లేకుండా మరి వచ్చేవాళ్ళు కూడా ఏమవుతుందంటే జనాలకు కూడా, ఏమంటే మా చేత ఏదైనా పూజ చేయిస్తారా, మా చేత హోమం చేయిస్తారా, చేస్తే డబ్బులు ఇస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అనేలాగా జనాలు కూడా మారిపోయారు. కానీ పరమాచార్య అనుగ్రహం మీ అందరూ కూడా ఏంటంటే సంకల్పం అంటే మీరు డబ్బులు ఇస్తే ద్రవ్యద్వారాయ పుణ్యం, మన ద్రవ్యం దాంట్లో పడిందంటేనే పుణ్యం వచ్చేసింది. మనం వెళ్ళి మళ్ళీ దాంట్లో చేయి పెడతామంటే అదంతా ఒక ప్రాసెస్లో నడిచేటటువంటి పూజ. అందరూ వచ్చి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నాకు ఎంత తోస్తే అని చేస్తామంటే ఒక పవర్ తయారవ్వదు అక్కడ అని చెప్పడం మనకు కష్టమవుతుంది. కానీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేకుండా మీరందరూ కూడా ఎక్కడ ఏది చేయమంటే అలా చేసి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇదే సంస్కారం మీలో కూడా పూర్తిగా ఉండి ఇదే అభివృద్ధి జరగాలి. ఇటువంటి భక్తజనుల యొక్క సహకారంతో మీలాంటి ద్రవ్యశుద్ధి, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళ ద్రవ్యంతోనే ఈ యాగం జరగాలి అని, ఇంకా ఇటువంటి ఈ యాగానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారు మనకు తీర్చాలి అని, ఇంకా ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని మనకి చేయడానికి అవకాశం అమ్మవారు 4వ సంవత్సరం ఇచ్చింది. అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తూ మన దేవాలయ ఈవో వెంకన్న గారిని ఒకసారి పైకి వస్తే అమ్మవారి ప్రసాదం శంకర్ గారి చేత. ఈ బ్రహ్మవాక్యం అంటే ఈ అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఏది పలుకుతారో దాన్ని సత్యం చేయడానికి భగవంతుడు నిత్యం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడట. ఇది మంత్రంలోనే ఉంది.
నేను చెప్పేది కల్పితం కాదు, ఇది సాక్షాత్ యావత్ 20 దేవత ఆస్తారు వారి మంత్రంలో ఉంది. అలాంటి బ్రహ్మగారు, నిష్ఠానీయమైనటువంటి బ్రహ్మగారు వీరు శ్రీరామ శర్మ గారు. వారి తాతగారు చాలా గొప్పవారు. వారి గురించి నేను గత సంవత్సరం కూడా చెప్పాను. వారు గాయత్రీమాత ప్రత్యక్షమైనటువంటి యొక్క గొప్ప అవధూత మహాత్ములు. వారు యనమండ్ర వేణుగోపాలకృష్ణ శాస్త్రి కానీ మంత్రానుష్ఠాన పరులు, ఎన్నో యాగాలు ఎన్నో ప్రతిష్టలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమే వారికి మంత్రోపదేశం చేసినటువంటి గొప్ప మహాత్ములు. అలాంటి మహాత్ముల యొక్క మన్మడు వారు. కాబట్టి ఎలా ఉంటుంది చూడండి, అలాంటి మహాత్ములకు పుట్టినటువంటి వాళ్ళు, ఆ వంశంలో ఉన్న వాళ్ళంటే ఎంత అదృష్టం అది. అలాంటి గొప్ప మహాత్ములు ఈ విధంగా ఈ కార్యక్రమం మననుద్ధరించడానికి భగవంతుడు ఆ రూపంలో ఏర్పాటు చేశాడు. మనందరం అదృష్టవంతరం. వాణీనగర్ ఇంకా చాలా ప్లేసులు చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేసులు ఉన్నాయి చేయవచ్చు. మన దగ్గర ఎందుకు చేయాలి? శంకరాచార్యులు కంచి పరమాచార్యులు ఇక్కడ విగ్రహానికి, మన గణపతి విగ్రహానికి యంత్రం ఇచ్చినటువంటి గొప్ప క్షేత్రం. విజయేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి గారు వచ్చారు ఇక్కడికి, వారు కూడా ఆశీస్సులు అందేస్తారు. అలాంటి నడయాడినటువంటి ప్రదేశంలో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. కాబట్టి ఇలాంటి క్షేత్రంలో భగవంతుడి సంకల్పం ఉంటుంది. అది ఇంతకంటే ఎక్కువ శ్రమ తీసుకోవద్దు, మీకు కూడా ఇబ్బంది పెట్టదు. అందరికీ ఇంట్లోకి వెళ్ళాలి, భోజనాలు చేసుకోవాలి. దయచేసి ఎక్కువ మాట్లాడినందుకు క్షమించండి, తప్పులుంటే మన్నించండి. పెద్దల ముందు మాట్లాడకూడదు నేను. అయ్యా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు వేణుగోపాల శర్మ గారు. మీ సహకారం చాలా మాకు ఎల్లప్పుడూ ఎలాగేసి ప్రతి సంవత్సరం ఉండి ఈ దేవాలయంలోనే మీరు చెప్పిన 11 సంవత్సరాలు కూడా జరిగేలాగా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించాలని, ఇంకా వైభవంగా చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము అందరినీ కోరుతున్నాను. అలాగే ఇంత కార్యక్రమం చేశారు, మొదటి నుంచి మౌనంగా ఉంటాడు ఆయన, మాట్లాడు. వచ్చే జనాలతో కూడా ఎవరితోనూ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ కార్యక్రమం నేను చేస్తున్నా అని చెప్పి నాలో ఎప్పుడు ఏదీ లేదు. సాక్షాత్ ప్రత్యక్ష దైవమైన మా పరమాచార్య గారు మా ఇద్దరిని కలిపి లోకక్షేమం కోసం సేవ చేసేందుకు మా ఇద్దరిని ఎంచుకున్నారు అని చెప్పేసి నేను ఎప్పుడు నిరంతరము అనుకుంటా. ప్రతి మాసము నేను మా శ్రీరాముకు ఫోన్ చేసి, నాన్న నెలలో ఒకరోజు నాకు ఈ క్షేత్రదర్శిని ఏదో ఒక దేవాలయం చేయాలి అని చెప్పేసి నేను వారిని ఫోన్ చేసి ప్రతి మాసము సతాయిస్తూ ఉంటా. నాన్న నాకు ఒకటి ఈ నెల ఏముంది ఏమని అడగనే అడగరు, వెళ్తాము స్వామి సేవ చేసుకుంటాము వస్తాము. ప్రతి దగ్గర వెళ్ళి చేసేందుకు భగవంతుడు నన్ను భగవత్ ఆరాధన చేసుకునేందుకు భాగ్యాన్ని ఇచ్చిండు. మీరందరూ ఇంతమంది వచ్చినందుకు ఎంతో పుణ్యం చేసుకుని, ఎందరు ఉన్నా కూడా నన్ను ఆరాధన చేసేందుకు, ఆయనతో ఉండి సంకల్పం చేసుకునేందుకు నన్ను భగవంతుడు పెట్టుకున్నాడని చెప్పి నేను ఎప్పుడు ఇంకా దాన్ని ఇంకా ఎలా చేయాలని చెప్పి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటా. ఈ కార్యక్రమం అంతా నేను చేసినా కాదు, మీరందరూ చేశారు. మీరందరూ చేసేందుకు భగవంతుడు నన్ను ఎవరన్నా ఒకరిని క్యాప్టెన్ పెట్టాలని చెప్పేసి నన్ను పరమాచార్య గారు ఎంచుకున్నారు. అందరూ మీరు చేసుకున్నారు. ఈ రోజుతో నా డ్యూటీ అయిపోయింది. రేపటి నుంచి మనమందరం ఒకటే, ఆ సమభావంతో ఉండాలని చెప్పి నిరంతరం నేను అనుకుంటూ ఉంటా. మీరందరూ మనస వాచ కర్మణ అన్నట్టు గురువారు అన్నట్టు మనసుతో అయినా వాక్కుతో అయినా ఎందరో ఇక్కడ జరుగుతుంది వాక్ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందరో ఇక యాగం జరుగుతుంది నెయ్యి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎందరో ఇది చేస్తున్నారని చెప్పి ఎంతోమంది సహాయం చేశారు. వాళ్ళందరికీ మా పరమాచార్య గారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి, వారికి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా ఏ కష్టాలున్నా నివృత్తి కావాలని చెప్పి నేను అది కోరుకుంటా. ఈ కార్యక్రమం మాకు సహకరించిన మా ఈవో గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఆ డేట్ వచ్చిన వెంటనే ఇంకెవరికైనా ఇచ్చేస్తే నాకు భయం. ఇంకోటి, ఈ అమ్మవారికే నేను చేస్తానా అయ్యగారికి చేయనా అని చెప్పి నాకు ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే ఎప్పుడు అదే చెప్తా. నేను శివభక్తిని, ఈయన అమ్మవారిని ఎలా పూజ చేస్తారో నేను శివుని పూజ చేస్తా. నేను శివుని పూజ చేస్తా అన్నప్పుడు ఏం చేస్తా, నాకు శివుడికే కదా ఏముండదు, ఒక భస్మం పోసేసి వెళ్ళిపోతే చాలన్నప్పుడు అమ్మవారు నేను అక్కడి నుంచి నడుస్తుంటే నువ్వు నాకు చేయకుండా నువ్వు ఆయనకి ఎట్లా చేస్తావు అని చెప్పి అడిగినట్టు అమ్మవారు ప్రత్యక్ష దైవం. అందుకోసం ఆయన అమ్మవారి స్వరూపంగా ఉన్నా, నేను నిరాడంబంగా ఉంటాను. నేను ఏముండా వారు చేసుకుంటారో నేను సేవ చేస్తూ ఉంటాను, శివస్వరూపంగా ఉంటాను. అందుకోసమే వారు ఏం చెప్పినా కూడా అది అమ్మ స్వరూపం. ఇదంతా మీరు 330 కోటి స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా, అయ్యగారి స్వరూపంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం మనందరం చేసుకున్నాం. ఈ భాగ్యనగరంలో, వాణీనగర్లో మనం చేసుకున్నాం. ఈ దానికి అందరూ సహకరించినందుకు స్వామివారి అనుగ్రహం కలగాలి. పరమాచార్య గారి పాదుకలు ప్రతిసారి ఆత్రేయ గారు అడిగిన వెంటనే నా ఒక్కొక్క డేట్కి వారు పంపిస్తున్నారు. వారు కూడా ఈ మా పరమాచార్య బృందము అందరు బృందాలు కూడా అందరూ బాగుండాలి అని చెప్పి నేను మనస
కోరుకుంటున్నాను. ఇక్కడ మా అర్చకులు కూడా ఏదైనా ఉన్నా అన్నయ్య నాకు ఇది లేదు, నాకు ఇది వెంటనే కావాలని చెప్పి మా వేణుగారిని అయినా, మా మల్లికార్జున శర్మ గారిని అయినా, మా రాంప్రసాద్ గారిని నాకు ఇది లేదు వెంటనే నాకు ఇయ్యి అని చెప్పేసి అడిగే నాకు అర్హత ఉంది కాబట్టి వెంటనే వీళ్ళు సతాయించి నాకు వెంటనే తెచ్చియమని చెప్పేస్తే నేను ఒక స్వతంత్రం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా అవుతుంది. ఇది లేకపోతే మాకు అర్చక సహకారం లేకపోతే నేనేం చేయలేను. మామూలుగా వస్తే నేను కూడా వెళ్ళిపోతూ ఉంటా. అలా కాకుండా వాళ్ళ సహకారం, ప్రతి వాళ్ళు సహకారం, స్వామివారు నన్ను ఇక్కడ ఎంచుకున్నారు. కేవలం ఆ సేవ చేసుకున్నానికి నన్ను పుట్టించిందేమో నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా. అందుకోసం ఆ స్వామివారి అనుగ్రహం మనందరికీ కలగాలి. ప్రతి సంవత్సరం మనం కలిసి చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పేసి శ్రద్ధగా చేసుకోవాలి. నాకేందంటే వారు అన్నట్టు నేను ఇది ప్రారంభించే వరకు నా దగ్గర నిజంగా చెప్పాలంటే పరమాచార్య నా బ్యాంకులో అకౌంట్ 0 పెట్టుకొని ప్రారంభించిన. ఇదైతే పరమాచార్యకి చెప్పిన. నాకు మంగళసూత్రం ఒక ఆయన కొనిస్తా అని చెప్పేసి ఆయన ఈ సంవత్సరం మాట్లాడలే. నేను డైరెక్ట్గా అమ్మవారి దగ్గరకు వచ్చిన. అమ్మ, మంగళసూత్రం నీ ఇష్టం, నాకేం సంబంధం, నీ కార్యక్రమం అని చెప్పేసి ఉన్నా. వెంటనే ఎవరికో అమ్మవారు అనుగ్రహం చేసి వెంటనే వారికి మంగళసూత్రం నేను కొనిస్తానండి, ఈసారి మీకు సహకారం చేయొచ్చు అంటే, అమ్మ ప్రత్యక్షంగా నాకు నేను పరమాచార్య గారికి చెప్పుకున్నా, మీరు తెచ్చిచ్చారు, నాకు అది చాలు, నేను అమ్మవారికి ఇచ్చేదని కేవలం నిమిత్తనే అనుకున్నా. అలానే స్వామివారి దగ్గర నేను బాధపడుతూ ఒక ఆయన సహకారం చేయాలి, ఆయన ఈసారి నాకు చేయలేదు స్వామి, నేను ఏం చేయాలంటే నాకు తెలిసిన వ్యక్తి ఒక 4 సంవత్సరాల ముందు నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా అని చెప్పి తెలిసి ఒకసారి చూసిన వ్యక్తి ఆయన అనుకోకుండా తెల్లారి ఆయన కావాల్సి నేను ఎంత అనుకుంటున్నానో అది పంపించారు. ఆయనకు ఫోన్ చేస్తే నాకు పరమాచార్య గారు చెప్పారు, నేను పంపించిన అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఇదంటే నేను పబ్లిక్లో నేనేం చెప్పుకోలేను, కానీ నాకు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్యనారా అంటే లోపల నాకు తెలుసు కాబట్టి నేను పబ్లిక్లో ఏం చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేనేం బాధపడ్డా అని చెప్పి మా పరమాచార్య ఇది నీది కదా, నీ దగ్గరకు వస్తాను, నువ్వు చూసుకో అని చెప్పేసి నేను ఒక దగ్గరికి వెళ్తే ఒక ఆయన సహకరిస్తానని చెప్పి ఆయనకు చెయ్యి వదిలిపెడితే నేను ఉన్నారా నువ్వెందుకు రా బాధపడుతుందని చెప్పి ఆయన సహకరించిన తర్వాత ఇది నాది కాదని చెప్పి ప్రతి క్షణం కూడా నేను మనసులో అనుకుంటుంటా, ప్రతి క్షణం అనుకుంటున్నా ఆయన స్వామివారు చేసుకుంటున్నారు. ఈ భాగ్యాన్ని మనందరికీ పరమాచార్య కలిగించారు, ప్రత్యక్ష నిదర్శనం. ఇదంతా నిన్న పరమాచార్య గారి గురించి నేను తూప్రాన్లో స్వామివారు ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పి ఎన్నో రోజుల నుంచి మనసులో కొట్టుకుంటుంటే స్వామివారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి తూప్రాన్లో శివాలయంలో ఉన్నారు, నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. నువ్వు వెతుకుతున్నావు కదరా నాన్న, నెక్స్ట్ నెలలో చేసుకున్నానికి అవకాశం అని చెప్పేసి 3 నెలల నుంచి వెతుకుతున్న నా ఒక క్షేత్రదర్శిని సేవ కోసం ఆ విధానంగా నాకు తీసుకొచ్చి స్వామివారు ఇచ్చారు. అంటే నాకు ప్రత్యక్షంగా నా పక్కనే ఉన్నట్టు నా స్వామి, అదే నాకు నా నిదర్శనం. మీరందరికీ సమయాభావం అయిపోతుంది. రోజు పొద్దున సాయంత్రం ఏదైనా అందక ఏదైనా ఉన్నా కూడా ఎవరైనా మాటలన్నా కూడా అవన్నీ నావి, ఏదైనా తప్పుగా భావించకుండా మీరందరూ మళ్ళా ప్రతి సంవత్సరం మనం పరమేశ్వరుడికి చేసుకునే బర్త్డే, అమ్మవారికి చేసుకునే బర్త్డే లాగానే భావించుకొని మనందరం చేసుకుందామని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో ఈ 6 రోజులు కూడా ఈ అన్నదానానికి కావాల్సినటువంటి సమస్త సామగ్రి ఒక్కసారి మేము చెప్పడంతోనే వెంటనే ఇంక వేరే వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకండి అని మొత్తం యాగానికి కావాల్సిన సామగ్రి, భారీ సామగ్రి అంతా కూడా రాంబాబు గారని ఒక మహాభక్తుడు, ఆయన చాలా ధార్మికుడు, ఆయన ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి కూడా స్వామివారి అనుగ్రహం, మీ ఈ పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఆయన ఉత్తరోత్తర అభివృద్ధి అవ్వాలి అని కోరుతున్నాం. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం మనమంతా కూడా ఇంకా ఆనందంగా ఎప్పుడెప్పుడు మళ్ళీ పాల్గొన పౌర్ణమి వస్తుంది, ఏకాదశి నుంచి యాగం ప్రారంభం అవుతుంది అని ఎదురు చూస్తూ ఈసారి ఇంకా ముందరగానే మాఘమాసం నుంచే మనమంతా మనమే స్వచ్ఛందంగా ఈ యాగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం చేయాలో అన్నీ కూడా చేసి మరింత వైభవంగా మనమంతా వచ్చే సంవత్సరం కలుద్దాం. అంతవరకు సెలవు. జయ జయ శంకర, జయ జయ శంకర, కాంచి శంకర, కాంచి శంకర, ఆది శంకర, ఆది శంకర, జయ జయ శంకర. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బ్రాహ్మణాభ్యక్షోస్తలాగా సమస్త సుఖదా భవంతు. కాళే వర్షదబద్ధం పృథివీ సస్యశాలిని దేశాలింగరహిత బ్రాహ్మణాస్తు నిర్భయా. పుత్రనస్యంతు ఓతృణః అథవా సహాస్యంతు వేదంతు శరదాం శతం. మంగళం గసులేంద్రాయ భానుజ గులాత్మనే చక్రవర్తిజాయ సర్వభౌమాయ మంగళం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. భక్తులందరూ కూడా ప్రసాదాలను స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
సదావిషయనమన్వయంతు దేవాః వర్ధంతుత్యాసుస్తుతరాజురామేయింపాదిస్వస్తిభిస్సయానః యోజనో రోజవానుష్యాభనుష్యాభమానః కళ్యాణः